జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు అంతా కూడా కలెక్టర్ను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలి, పాఠాలు చెప్పండి మహాప్రభు అంటూ పేరెంట్స్తో కలిసి వేడుకున్నారు. ఎందుకంటే అందులో విద్యాబుద్ధులు చెప్తున్నటువంటి ఉపాధ్యాయులు ఇద్దరు కూడా మ్యాథమెటిక్స్, సోషల్ చెప్పే వారిద్దరు కూడా ఎప్పుడూ ట్రేడింగ్కు పాల్పడుతూ నిత్యం ఫోన్లోనే బిజీ ఉంటున్నారు. తమకు చదువు చెప్పట్లేదు. పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో వారంతా ఈ విధంగా వ్యవహరించడం సరికాదు. తాము అనేక సార్లు పేరెంట్స్ మీటింగ్లో కూడా పేరెంట్స్గా తాము చెప్పినప్పటికీ కూడా వారి విధానాన్ని మార్చుకోలేకపోవడంతో తాము ఖచ్చితంగా ఇవాళ కలెక్టర్ను ఆశ్రయించాల్సి వస్తుందని కూడా వారంతా చెప్పడం జరిగింది. మరి కలెక్టర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మరొక వార్త, కొడిమ్యాల మండల కేంద్రంలో నిత్యం ఏదో ఒక అలజడి కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే స్థానికంగా అటవీ ఫారెస్ట్ ఉండడంతో మొన్నటి వరకు పెద్దపులి సంచారం కలకలం రేపుతుండగా తాజాగా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో ఒక దుప్పి పెద్ద ఎత్తున కూడా అదే గ్రామంలో సంచరితంతో ఒక్కసారి ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా ఆ దుప్పి గాయపడి జనావాసంలోకి వచ్చినట్టు వెంటనే దాన్ని ట్రీట్మెంట్కు తరలించి అక్కడి నుంచి డీర్ పార్కు తరలిస్తామైతే అధికారులు అయితే చెప్తున్నారు. మరి వరుసగా ఇటు పెద్దపులి కలకలం రేపుతుండగా తాజాగా ఈ అటవీ దుప్పి రావడం అనేది అయితే ఈ స్థానికంగా ప్రజలను మరొకసారి భయభ్రాంతులకు లోన్ చేసింది. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.